హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే ఈవినింగ్ స్నాక్ రెసిపీ అండి. మనం తక్కువ టైంలో చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఉల్లిపాయలు ఉంటే సరిపోతుందండి. మనం ఈరోజు చేసే ఈవినింగ్ స్నాక్ వీడియో ఉల్లిపాయ బజ్జీ అండి. దీన్ని ఉల్లిపాయ బోండా అని కూడా అంటారు. ఇప్పుడైతే మనం ఉల్లిపాయ బజ్జీ తయారీ విధానం చూసేద్దామండి. దానికోసం ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. దాన్ని మనం ఇప్పుడు ఒక బౌల్లో తీసుకోవాలండి ఉల్లిపాయ ముక్కల్ని. తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు కూడా వేసేయాలి. ఇప్పుడైతే మనకి వర్షాకాలం కదండి, వర్షాలు పడ్డప్పుడు ఇలా వేడివేడికి ఈవినింగ్ స్నాక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి నేను 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నానండి. తర్వాత అందులోకి 1/2 కప్పు బియ్యం పిండి వేస్తున్నాను. బియ్యం పిండి వేయడం వల్ల మనకి క్రిస్పీగా ఉంటుందండి, అలాగే ఆయిల్ పీల్చకుండా ఉంటుంది. తర్వాత ఇందులో కొద్దిగా వాము వేసానండి. తర్వాత కొద్దిగా పసుపు, తగినంత కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వాము వేయడం వల్ల మనం శనగపిండితో చేసుకుంటున్నాం కదండి, ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పచ్చి మసాలా పేస్ట్ వేసానండి. పచ్చి మసాలా పేస్ట్ అంటే ఓల్ గరం మసాలా పేస్ట్. మీ దగ్గర పేస్ట్ లేకపోతే పొడి కూడా వేసుకోవచ్చు. ఒకవేళ మీకు వాము ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. వాము వేయడం వల్ల హెల్త్కి మంచిది, అలాగే ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయాలి. ఉల్లిపాయ ముక్కల్ని ఇలా విడివిడిగా చేసుకుంటూ పిండిని, ఉప్పు, కారం, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. మనం ఇలా ఎక్కువగా పిసుకుతూ కలపడం వల్ల ఉల్లిపాయలోంచి వాటర్ వచ్చి పిండి బాగా మిక్స్ అవుతుంది. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మనకి ఇది కొంచెం పొడి పొడిగా ఉంది కదండి, అందుకని ఇప్పుడు నేను కొద్దిగా వాటర్ వేసి కలుపుతున్నాను. వాటర్ ఒకేసారి వేయకూడదండి, కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలండి. మనం ఇలాగ చిన్న చిన్న బాల్స్గా చేసుకోగలగాలి. ఇలా చేసుకోగలిగితే మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్టండి. వాటర్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. నేను ఒక 5 స్పూన్స్ వేసానండి, అంతే. స్నాక్ పిల్లలకి బాగా నచ్చుతుందండి. స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి ఈవినింగ్ టైంలో ఇలా ఈజీగా తక్కువ టైంలో టేస్టీగా చేసేయండి. ఇప్పుడు మనం ఇలా కొంచెం కొంచెం మిశ్రమం తీసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసి పెట్టుకోవాలి. ఇంట్లో ఏమీ లేనప్పుడు పిల్లలు స్నాక్ చేయమని అడిగితే ఇలా ఉల్లిపాయలతో తక్కువ టైంలో టేస్టీగా చేసుకోవచ్చండి. ఉల్లిపాయలతో ఎప్పుడు పకోడీనే కాకుండా ఒకసారి ఇలా బజ్జీ కూడా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగే మనం అన్ని బాల్స్ కూడా తయారు చేసి పెట్టుకోవాలండి. మనం కొంచెం చిన్న సైజులో చేసుకుంటే బాగుంటుందండి, లోపల వరకు బాగా ఉడుకుతుంది. చిన్న సైజులో చేసుకోవచ్చు, మీరు కావాలంటే కొంచెం పెద్ద సైజు అయినా చేసుకోవచ్చండి. కానీ చిన్న సైజు అయితే కరెక్ట్గా ఉంటుంది, పిల్లలకి కూడా తినడానికి ఇష్టపడతారు. నేను అన్నీ చేసాక చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, నేను అన్నీ కూడా చిన్న చిన్న బాల్స్గా తయారు చేశానండి. మీకు ఒకవేళ చేతికి పిండి అంటుకుంటుంది అనుకుంటే చేతికి ఆయిల్ అప్లై చేసుకొని చేసుకోవచ్చు. ఇక్కడ నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, మీకు పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడైతే మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. దానికోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక మనం తయారు చేసుకున్న బాల్స్ అన్నీ కూడా ఆయిల్లో వేసి వేయించాలండి. ఉల్లిపాయ బజ్జీని ఆయిల్లో వేసి వేయించాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలండి. ఆయిల్ ఓవర్ హీట్ అవ్వకూడదు, కరెక్ట్గా హీట్ అయ్యాక మనం వేసుకొని వేయించాలి. ఓవర్ హీట్ అయితే మనకి వెంటనే కలర్ వచ్చేస్తుందండి, సరిగ్గా ఉడకదు. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల లోపల వరకు కూడా బాగా ఉడుకుతుంది. మనకి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. 1 సైడ్ మంచిగా కలర్ వచ్చాక రెండో సైడ్ తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలాగే అన్ని సైడ్స్ కూడా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. మనం బియ్యం పిండి వేసాం కదండి, పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుందండి. తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్టీగా, స్పైసీగా తినాలనిపిస్తే ఇలా ఈ స్నాక్ రెసిపీ చేసుకోండి. ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయినాయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం వీటిని గరిటెలోకి తీసుకొని తర్వాత టిష్యూ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఒక వాయి అయితే రెడీ అయిపోయింది. ఇలాగే రెండో వాయి కూడా వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా తయారు చేసుకున్న ఉల్లిపాయ బజ్జీలన్నీ కూడా ఆయిల్లో వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలండి. మొదటిసారి వండే వాళ్ళు కూడా ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది.
రెండో వాయి కూడా ఫ్రై అయిపోయిందండి. ఇవి కూడా మంచిగా కలర్ వచ్చేసాయి. బబుల్స్ అన్నీ తగ్గేంత వరకు ఫ్రై చేసుకుంటే లోపల వరకు బాగా ఉడుకుతుందండి. ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయినాయి. వీటిని కూడా మనం టిష్యూ ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం వీటిని టిష్యూ ప్లేట్లోకి తీసుకుందాము. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి ఉల్లిపాయ బోండా అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఉల్లిపాయ బజ్జీ అని కూడా అంటారండి. బయట బండి మీద టేస్ట్తో చాలా రుచిగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీన్ని పిల్లలకి టమాటో సాస్తో సర్వ్ చేస్తే వాళ్ళు ఇంకా సూపర్గా ఎంజాయ్ చేస్తారండి, బాగా ఇష్టపడతారు. ఇప్పుడైతే నేను ఒకటి టేస్ట్ చేసి చెప్తానండి. చూడండి ఫ్రెండ్స్, లోపల వరకు కూడా చాలా బాగా ఉడికిందండి. నేనైతే ఒకటి టేస్ట్ చేశాను, సూపర్గా ఉందండి. పిల్లలకి బాగా నచ్చుతుంది. ఇది ఇలా ప్లెయిన్గా తినొచ్చండి, అలాగే టమాటో సాస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ఉల్లిపాయ బజ్జీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చిందండి? నచ్చితే ట్రై చేస్తారా? ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో, కొత్త రెసిపీతో కలుద్దాము. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.